నీకంటూ కొన్ని బంధాలు ఉన్నాయి. నాకు ఎవడవసరం లేదంటారు. ఈ మాట నువ్వు పుట్టగానే అనగలవా? నోరిస్తే పుట్టగానే నోరు బుర్ర పనిచేసేలాగా కాసేపు దేవుడు అవకాశం ఇచ్చి ఈ మాట ఇప్పుడు చెప్పరా అన్నాడు అనుకో, నాకు ఎవరవసరం లేదు, నీ పాలు ఎవడికి అక్కర్లేదు, నన్ను ఎవడు ఎత్తుకోక్కర్లేదు, నాకెవడో నలుగు పెట్టి స్నానాలు చేపించక్కర్లేదు, నన్నెవడో హాస్పిటల్కి తెప్పక్కర్లేదు, నావన్నీ నేను చేసుకోగలను, నాది నేను తినగలను, నాది నేను కడుక్కోగలను నీ పసిబిడ్డ అంటాడా? ఏదో నోరు బుర్ర ఇచ్చినంత మాత్రాన శరీరం సహకరించదు కదా బిడ్డ. నీకంటూ ఒక సత్తువ రావాలి, నీకంటూ ఒక బలం రావాలి, నువ్వంటూ పుంజుకోవాలి. నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలు, నీ మెదడు ఇవన్నీ పరిణతి చెందుతూ ఒకానొక స్థితికి వచ్చేసరికి అప్పుడు నీకు ఎవడవసరం లేదని గాలి మాటలు చెప్తావు. కానీ నిన్ను ఎత్తుకుని తిప్పింది ఎవరు? నిన్ను ఇంత చేసింది ఎవరు? నిన్ను ఉయ్యల్లో వేసి ఊపింది ఎవరు? నీ గోరుముద్దలు తినిపించింది ఎవరు? రెక్కలు మొక్కలు చేసుకుని నీకు తెలియకుండా ఎక్కడో ఎండలో మరిగిపోయి ఇంటి దగ్గర నువ్వంటూ ఒకడు ఉన్నావని, నువ్వంటూ ఒకడు పుట్టావన్న సంగతి నీకు తెలియకపోయినా నిన్ను ఎరిగిన వాడు ఒకడు నీ కోసం పొలంలోనో, ఆఫీసులోనో, ఇంకో చోట కూలి పనిలోనో, ఇంకో చోట వ్యాపారంలోనో, ఇంకో చోట ఉద్యోగంలోనో ఒక నలిగిపోతాడు. అతడే మీ నాన్న. అలా నలిగిపోయి తెచ్చి మీ ఇంటికి ఇస్తే ఫేరెక్స్లు, సిర్లాక్లు, బేబీ సోపులు, ఆ సోపులు, ఆ క్రీములు, ఈ క్రీములు, ఆ మందులు, ఈ మందులు, ఆ బట్టలు, ఈ బట్టలు మొత్తం మీద ధరించుకుని ఊగుతా ఉంటావు ఉయ్యల్లో పడి. ఆ ఊగుతా ఉన్నప్పుడు నీకు తెలియదు అక్కడ ఒకడు కష్టపడుతున్నాడు అన్న సంగతి. సరే అప్పుడు తెలీదు, కొంచెం ఎదిగాకైనా తెలియాలి కదా. ఒకప్పుడు మా నాయన నా కోసం ఎంత కష్టపడ్డాడు, మా డాడీ నా కోసం ఎంత శ్రమ పడ్డాడు, మా మమ్మీ నా కోసం ఎంత కష్టపడింది, లేకపోతే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఈ సంగతి తెలియాలి. నాకు ఎవడవసరం లేదనడానికి లేదండి. మనం భౌతికమైన బంధాల్లో ఉన్నాం. ఈ బంధాలు చచ్చిపోయేంత వరకు ఉంటాయి. ఎవరో ఒకరు తోడు లేకుండా మనం జీవితాన్ని ఈదలేం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ భార్య, పిల్లలు, భర్త, బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఇవన్నీ దేవుడు ఊరికే పెట్టలేదమ్మా. వాటి వెనక ఒక ప్రధాన కారణం ఉంది. అవేవీ లేకపోతే నీకు లోకంలో పశువుకి ఏ తేడా లేదు. పశువుతో కూడా పోల్చకూడదేమో నా మైండ్ ఒప్పుకోవట్లా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా మాకు, వ్యవసాయం తెలుసు. ఒక దూడ పుట్టిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది పశువుకి. అలా నాకుతానే ఉంటుంది నాలుగుతో. ఎందుకంటే దానికి ముద్దాడడానికి, దగ్గర తీసుకోవడానికి చేతులు ఉండవు కదా. అందుకని దానికి ఉన్నదల్లా ఒకటే ఏంటి? నాలుక. ఆ నాలుక పెట్టి ఆ దోణ్ణి అలా నాకుతా ఉంటది. అంటే పశువుల్లోనూ పక్షుల్లో కూడా, పక్షులు కూడా దూరంగా ఎగిరిపోయి పొద్దునే పోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఆ పొదిగిన గుడ్లలో నుండి వచ్చిన పిల్లల్ని సాకి వాటికి ఆహారం తెచ్చి వాటికి చిన్నగా తినిపించుకుని ఎంత సంబరపడిపోతాయో కదా పక్షులు. పక్షుల్లో కూడా బాధ్యతలు ఉన్నాయి. మరి మనం మనుషులం పక్షుల కంటే గొప్పవాళ్ళం, భూజంతువుల కంటే బుద్ధి కలిగిన వాళ్ళం, పశువులన్నిటికంటే జ్ఞానం కలిగిన వాళ్ళం. మనకెంత బుద్ధి ఉండాలి, మనకెంత వివేకం ఉండాలి, మనకెంత బాధ్యత ఉండాలి ఒకసారి ఆలోచించండి. కాబట్టి బతికినంత కాలం బంధాల విలువ తెలుసుకొని బతకాలి.